లక్ష్మి, నువ్వు వెళ్ళిపోయావు. ఈ ప్రపంచాన్ని, నీ ఆశయాన్ని చీకటి చేశావు. కానీ నీ కొడుకు రూపంలో దాన్ని బ్రతికించి వీణ్ణి ఒక పెద్ద ఆఫీసర్ని చేయాలని నీ కోరికను నేను నెరవేరుస్తా. నెరవేరుస్తా. సుశీల, నమస్తే సార్. నమస్తే కిషోర్. కులాసేనా? నమస్తే సార్. నమస్తే. నమస్తే. వెంకట్రావు, మీ అమ్మాయి పెళ్లి ఎలా జరిగింది? బాగా జరిగింది సార్. ఓకే. వీరభద్రం, మొత్తానికి సంతోషంగా ఉన్నట్టున్నావు, కానీ వాళ్ళ వెనక ఉన్న పెద్ద మనుషుల గురించి మర్చిపోయినట్లున్నావు. జాగ్రత్త. వెళ్ళి ఆ పెద్ద మనుషులకు చెప్పండి, తప్పు చేస్తే మిమ్మల్ని కూడా కోర్టు మెట్టెక్కించడానికి వీరభద్రం అనే పోలీసున్నాడని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. తప్పు చేసేవాడు తప్పించుకోవడానికి కష్టపడతాడు, కానీ తప్పించుకోగలిగేవాడు ఇంకో తప్పు చేయడానికి తొందరపడతాడు. తప్పు చేసేవాళ్ళని పట్టుకుంటే చేయించేవాళ్ళు బయటకు వస్తారు. చేసే పని సక్రమంగా చేసుంటే వీళ్ళిక్కడ కూర్చునే అవసరం ఉండేది కాదు. చూడండి నాన్న, మనం ఎప్పుడైనా 2 చేతులతో చేసే పని 4 చేతులతో చేస్తే మన పని త్వరగా పూర్తవుతుంది. కష్టాలను ఎదిరించే బలం పెరుగుతుంది. మీరెప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా. రండి బాబు గారు, రండి. ఏమా బాగున్నారా? బాగున్నాను. ఎరా అభి బాగున్నావా? ఎరా అర్జున్, ఏమా వీరభద్రం ఎక్కడ ఇంట్లో ఉన్నాడా? లోపలున్నారు, పిలవమంటారా? నేనే వెళ్ళి కలుస్తాలే. ఏంటన్నయ్య అలా ఉన్నావు? తమ్ముడు, నువ్వు నాకు సాయం చేయాలరా. చెప్పన్నయ్య. నిన్న స్మగ్లింగ్ కేసులో నువ్వు అరెస్ట్ చేసిన 2 నా మనుషులే. వాళ్ళు కనుక కోర్టు దాకా వెళ్తే ఎన్నో కష్టాలు పడి సంపాదించుకున్న ఎమ్మెల్యే పదవి నా చేయి దారిపోతుందిరా. చేసింది చాలు. ఇప్పటికైనా వీటిని ఆపేసి ఎమ్మెల్యే పదవిని వదిలేసి చేసిన తప్పులు ఒప్పుకో. ఏంటి, ఎమ్మెల్యే పదవి వదిలేయాలా? దానికంటే నా ప్రాణం వదిలేయమంటే తేలిగ్గా వదిలేస్తాను. డబ్బు సంపాదించడానికి కష్టపడి సరైన దారి వెతుక్కోవాలి గాని కష్టాలు తెచ్చే అడ్డదారులు తొక్కకూడదు. నిజాయితీగా సంపాదించలేని ఏ రూపాయి మనది కాదన్నయ్య. కానీ మన ఉనికి నిలబెట్టుకోవడానికి కావాల్సింది నీతులు కాదు, పదవులు. వాటి కోసం కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు చేసినా అదేమంత పెద్ద తప్పు కాదు. ఏది తప్పో ఏదో ఒప్పో నాకు ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు. భద్రం, నీకంటే పెద్దవాడిని నీ అన్నగా చెప్తున్నాను. అన్నావు కాబట్టే ఆ ప్రేమకు కట్టుబడి మాటలతో వదిలేస్తున్నా. ఏమండి, భోజనానికి రండి. మీరు కూడా రండ్రా. వస్తున్నా. పదండి నాన్న, భోంచేద్దాం. రండ్రా, లేట్ అయింది. బాధపడకండిరా, మీరు అనాథలు కాదు. జీవితంలో ఆశయాల కోసం ప్రాణం పణంగా పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవునరా, డబ్బు కోసం కాకుండా న్యాయం ధర్మం కోసం ఆఖరికి ప్రాణాలను కూడా పణంగా పట్టగలిగేవాడు
నూటికో కోటికో ఒక్కడే ఉంటాడ్రా. ఆ ఒక్కడు మీ నాన్న అయినందుకు మీరిద్దరూ గర్వపడాలి. ఊరుకోమ్మా, వీడేమో ఎక్కి ఏడుస్తున్నాడు, నీ కంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు రావట్లేదు. ఏడుపొస్తుంది పెద్దనాన్న, కానీ ఆపుకుంటున్నాను అంతే. వదలను. మా నాన్నని చంపిన వాళ్ళని కానీ మమ్మల్ని స్థితికి తెచ్చిన వాళ్ళని కానీ ఎవ్వరినీ వదలను. ఒకటి రేపు స్కూల్కి సెలవు తెలుసా అన్నయ్య? ఏ బాబు, కత్తి తీసుకెళ్తాం ఎందుకు? ఎవడ్రా చంపింది? వాడిని అన్న అనుకుంటా. వెరీ గుడ్, మంచి పని చేశావు. సొంత అన్ననే ఎందుకు పట్టించావు? మా నాన్న మాకెప్పుడు ఒక మాట చెప్పేవాడు సార్, చట్టానికి ఎవ్వడు చుట్టాలు కాదని. అది సొంత అన్నైనా నాన్నైనా. సభాష్. పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? మీ చేత సెల్యూట్ చేయించుకునే ఆఫీసర్ని అవుతా. విజయవాడ. ఇక్కడ అందరినీ చల్లగా చూడడానికి ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ ఉంది. పంట పొలాల్ని పచ్చగా చూడడానికి కింద కృష్ణమ్మ ఉంది. ఈ రెండింటికి మధ్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే రౌడీయిజం కూడా ఉంది. విజయవాడ నగరం కిడ్నాప్ రైళ్లకు అడ్డాగా మారిపోయింది. ఈ ఆగడాలు ఎలా ఆగుతాయో ఎప్పుడు ఆగుతాయో తెలియని పరిస్థితి. తాజాగా కిడ్నాపర్స్ని పట్టుకోవడంలో పోలీసులు మళ్లీ విఫలమయ్యారు. నగరం నుంచి చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్కు గురై విదేశాలకి తరలించబడుతున్నారు. ఇది ఎవరికీ అంతుపట్టని విషయం. దీని వెనక పలువురు పెద్ద మనుషులున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హలో కృష్ణమూర్తి, పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందా? ఎవరు నువ్వు? నా పాపను ఏం చేసావు? కంగారు పడుకో, రోజు ఇంటికే వస్తుందిలే అని మేమే కిడ్నాప్ చేశాం. కిడ్నాపా? అవును కృష్ణమూర్తి. నా పాపనేం చేయకు, నీకెంత కావాలన్నా ఇస్తాను. కూతురంటే బాగా ఇష్టం అనుకుంటా. అడగకుండానే ఎంతైనా ఇస్తానంటున్నావు. సరే, ఓ కోటిచ్చేయి. పోలీసులకు చెప్పడం లాంటివి చేసావనుకో, నీ కూతురు బాడీ నువ్వు గుర్తుపట్టని విధంగా మీ ఇంటికి పంపిస్తా. వద్దు, డబ్బు పంపించు. నా కూతురు నేను చేయకు, నువ్వు అడిగినంత ఇస్తాను. ఏంటండి ఇదంతా? ఊళ్ళో జరుగుతున్న మర్డర్ల మీద, కిడ్నాప్ల మీద టీవీ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. ఇదే అవకాశంగా దొరికింది కదా అని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇంత జరుగుతున్నా మౌనంగా మైన బొమ్మల్లా చూస్తూ కూర్చున్నారు చూడండి. ఇట్స్ హైలీ ఇరిటేటింగ్. అయితే మాకు కొంచెం టైం కావాలి సార్. టైం కావాలా? ఎంత కావాలండి? 10 ఏళ్ళు కావాలా? 15 ఏళ్ళు కావాలా? పరిస్థితి ఇలాగే కొనసాగితే 5 ఏళ్ల తర్వాత మేం కూడా ఉంటామో లేదో మాకే తెలియదు. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందండి. ఇంతకీ ఏసీపీ అర్జున్ ఎక్కడ? కనుక్కుంటాను సార్. హలో అర్జున్, ఐఎమ్ కమిషనర్ స్పీకింగ్. హలో హలో అర్జున్, అర్జున్, హలో అర్జున్, హలో హలో హలో, అర్జున్. అర్జున్ ఈజ్ ఆన్ డ్యూటీ సార్.
చేసిన ఏసీపీ అర్జున్ నిన్న పడమట్లంక కిడ్నాపర్ స్థావరంపై మెరుపు దాడి. ఏసీపీ అర్జున్ ఈ దాడిలో నలుగురిని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏసీపీ అర్జున్ ఈ రోజు సీఎంతో చర్చించనున్నారు.